హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం. పార్ట్ 1 పార్ట్ 2 చూసాం కదా. బుట్ట వీడియో, పూజ బుట్ట వీడియో, న్యూ మోడల్ పూజ బుట్ట. ఈ వీడియోలో ఎలా అల్లుకోవాలో పై వరకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వైర్ పైన వైర్ వస్తుంది, మనకి ఇలా అల్లుకుంటా రావాలి. ఎల్లో కలర్ వైర్ పైన పింక్ కలర్ వైర్ వస్తుంది. ఇలా చూసుకొని నాట్ వేసుకుంటా రావాలి. ఈ బుట్ట కోసం ఎన్ని వైర్లు తీసుకోవాలి, ఎన్ని మీటర్లు తీసుకోవాలి అని పెట్టాను వీడియో. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ప్రాసెస్లో చూపించాను, టేప్తో చూపించాను. చాలా మందికి స్కేల్తో అర్థం కావట్లేదు, అందుకే టేప్తోనే చూపిస్తున్నాను. నా వీడియోస్ అన్నీ టేప్తోనే ఉన్నాయి. బుట్ట వీడియోస్ అన్నీ పెట్టాను. చిన్న బుట్ట కానుంచి 2 కట్టల బుట్ట వరకు. ఒక కట్ట బుట్ట కూడా వేశాను. రాని వాళ్ళు ఒక కట్ట బుట్ట ట్రై చేయండి, వస్తుంది బుట్ట వేయడము. ఇది డైమండ్ షేప్ బుట్ట, పూజ బుట్ట. ఇలా మనకి డైమండ్ షేప్ అనేది కనబడుతుంది. ఒక్కొక్క వైర్ తీసుకొని నాట్ వేసుకుంటా రావాలి. వైర్ అనేది గట్టిగా లాగాలి, నాట్ అనేది అప్పుడు గట్టిగా ఉంటుంది, లూజుగా రాదు బుట్ట. ఇలానే అన్ని నాట్లు వేసుకుంటా రావాలి. పై వరకు సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలి. చాలా అందంగా ఉంది పూజ బుట్ట. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. పూజ బుట్టకి హ్యాండిల్ కూడా వేసాను, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇలా నాట్ వేసుకోవాలి. వైర్ పైన వైర్ వస్తుంది, నాట్ వేసుకుంటా రావాలి. వైర్లు అనేవి చిన్నగా అయిపోయినంత వరకు వేసుకోవాలి. ఇలానే అన్ని లైన్లు వేసుకుంటా రావాలి. నేను ఎలా వేస్తున్నానో నాట్ అలాగే వేయాలి. ఇది ఎల్లో కలర్ వైరు నాట్ వేస్తున్నది. ఇంకా ఏమైనా మోడల్స్ కావాలంటే కామెంట్ చేయండి. బుట్టలో, పూజ బుట్టలో మోడల్స్ ఉంటాయి కదా, రాని వాళ్ళకి చెప్పండి, అది కూడా వీడియోస్ చేసి పెడతాను. మీకు ఈ బుట్ట వేయడం రావాలనే నా ఉద్దేశము, అందుకే బుట్ట వీడియోస్ పెడుతున్నాను. చాలామందికి నేర్చుకోవాలని ఉంటుంది, ఇలా చూసి నేర్చుకోవచ్చు. వీడియోస్ చూసి అంత సింపుల్గా, అంత ఈజీగా చూపిస్తున్నాను నేను. చూడండి, ఎల్లో కలర్ వైర్ నాట్ వేస్తున్నాను, అలానే చూసుకొని వేసుకోవాలి. ఒకవైపు నుంచి వేసుకుంటా రావాలి. మనకు డైమండ్ షేప్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఎలా వేస్తున్నానో అలానే వేసుకుంటా రావాలి. అన్ని నాట్లు ఇలానే సేమ్ ప్రాసెస్లో వేసుకుంటా రావాలి. చాలామంది కామెంట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అన్ని వీడియోస్ చూడాలని కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, అప్పుడు బుట్ట, పూజ బుట్ట కూడా వస్తుంది. ఈ బుట్టలో పళ్ళు అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టమైన ఫ్రూట్స్, మన ఇష్టమైనవి అన్నీ పెట్టుకోవచ్చు. చూడండి, రౌండ్గా వేసేసాను. కొంచెం పై వరకు వచ్చేసింది. పై వరకు ఇలానే వేసుకుంటా రావాలి. పై వరకు వేసేసాను. సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా 1 సైడ్ మిగిలి ఉంది కొంచెము, అది కూడా వేసి చూపిస్తాను. ఇలానే అన్ని నాట్లు వేసుకుంటా రావాలి.
ఇలానే అన్ని నాట్లు వేసుకుంటా రావాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్లో చెప్తాను నేను. కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాము. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇలానే నాట్లన్నీ వేసుకుంటా రావాలి. చూడండి డైమండ్ షేప్లో ఎంత బాగా వచ్చినాయో. కింద నుంచి 3 వచ్చినాయి. ఎల్లో కలర్ మధ్యలో ఎల్లో కలర్ చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇలా లైన్గా చూసుకొని వేసుకుంటా రావాలి. ఇలానే అన్ని నాట్లు వేసుకుంటా పై వరకు రావాలి. చూడండి డైమండ్ షేప్ అనేది అయిపోయింది. ఇక్కడ ఇంకా కొంచెం వేయాలి. లాస్ట్ నుంచి పై వరకు సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలి. మనకి వైర్ అనేది చిన్నగా అయినంత వరకు వేసుకోవాలి. మన ఇష్టం అది. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వేసుకోవచ్చు. నేను కొంచెం పెద్దగానే పై వరకు వేస్తున్నాను. కొంచెం పెద్దగా అయితే 1 కిలోన్నర పండ్లు అయితే కరెక్ట్గా సరిపోతాయి. దీంట్లో డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు అని వేస్తున్నాను. ఆరెంజ్, యాపిల్స్ అన్నీ పెట్టుకోవచ్చు. మనకి ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ ఎక్కడంటే అక్కడ పెడతాం కదా. ఇలా బుట్ట వేసుకొని పెట్టుకోవచ్చు. వైర్ అనేది చూసుకొని వేసుకోవాలి. ఒక వైర్ వేయబోయి ఇంకొక వైర్ వేస్తే సరిగ్గా రాదు. వైర్ తీసుకొని ఆ వైరే వేసుకోవాలి. వైర్ అనేది మనకి అప్పుడే పై వైపున వస్తుంది. చూసుకొని వైర్ వేసుకుంటా రావాలి. ఈ సైడ్ ఎల్లో కలర్ వైర్ వచ్చింది కదా నాట్ అనేది, ఆడి వరకు వేసుకోవాలి. ఆ నాట్ వరకు వేసుకోవాలి. ఆడికే స్టాప్ చేసుకోవాలి. మనకు డైమండ్ షేప్ అనేది ఆడి నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి ఆడి వరకు స్టాప్ చేసేసాను నేను. ఎల్లో కలర్ నాట్ వేసాం కదా, ఆడి వరకు చూసుకొని స్టాప్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక లైన్ వేస్తుంది పింక్ కలర్ వైరు. రెండో లైన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మూడోది చూడండి. నేను ఈ సైడ్ వేసినాను. 1 2 3 4 ఒక్కొక్క ఫ్లవర్కి ఎన్ని వచ్చినాయో చూడండి. ఎల్లో కలర్ నాట్ కాడ నుంచి మళ్ళీ ఇంకొక ఎల్లో కలర్ నాట్ వరకు 6 వచ్చినాయి. ఆడి వరకు వేసుకోవాలి చూసుకొని. పింక్ కలర్ వచ్చేసి 4 వచ్చినాయి మనకి. ఇలానే డైమండ్ షేప్ రెడీ అయ్యేంత వరకు వేసుకోవాలి. చూడండి అన్ని సైడ్లో వేసేసాను నేను. అడుగు చూడండి ఎంత బాగుందో. అన్నీ ఇలా లైన్గా వచ్చేటట్టు వేసుకోవాలి. బుట్ట మొత్తం అయిపోయింది. ఈ వైర్లు ఉన్నాయి కదా, ఇలా లోపలికి అన్నీ పెట్టుకోవాలి. అప్పుడు బుట్ట అనేది బాగా గట్టిగా ఉంటుంది. ఇలా అన్ని డైమండ్ షేప్లో చూసుకొని వైర్ అనేవి కనపడకుండా అన్ని లోపలని పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్క వైరు ఆ డైమండ్ షేప్లో పెట్టుకోవాలో చూసుకొని అన్ని క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా వస్తాయి అన్ని వైర్లు. అప్పుడు వైర్లు కానీ కనపడవు మనకి. బాగా నీట్గా కనిపిస్తుంది బుట్ట. చూడండి అన్నీ ఇలా పెట్టుకోవాలి. అన్ని వైర్లు అనేవి లోపల పెట్టేశాను నేను. బుట్ట మొత్తం రెడీ అయిపోయింది. ఎల్లో కలర్ వైర్ వచ్చేసి 6 వచ్చినాయి. 6 నాట్లు రెడీ అయినాయి మనకి అడుగుకి.
చూసారు కదా, ఈ సైడ్ అనేది నాట్ వేసుకోవాలి, మర్చిపోకండి. ఎల్లో కలర్ నాట్ వేసుకోవాలి. పూజ బుట్ట మొత్తం రెడీ అయిపోయింది. ఇలా అన్ని నాట్లు కనిపిస్తున్నాయి కదా, ఎల్లో కలర్ వేర్వి చాలా బాగా కనిపిస్తుంది కదా. అన్ని వైర్లు లోపలికి పెట్టేసినాక చాలా బాగా కనిపిస్తుంది. పూజ బుట్ట రెడీ అయిపోయింది మనకి. పూజ బుట్ట మొత్తం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. నా ఛానల్ని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. పూజ బుట్టకి హ్యాండిల్ వేస్తాను నెక్స్ట్ వీడియోలో, తప్పకుండా చూడండి నా వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.